అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లర్న్ విత్ వినీత్. సో ఈ వీడియోలో షార్ట్గా క్లియర్గా మన తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. స్టూడెంట్స్కైనా గ్రాడ్యుయేట్స్కైనా ఉండేటువంటి ఒకటే క్వశ్చన్, వేర్ టు స్టార్ట్. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి క్వశ్చన్. సో మన ఇన్స్టాగ్రామ్కి ఒక డిఎం వచ్చింది. హాయ్ బ్రో, మై సెల్ఫ్ కెవిన్, ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ కాలేజ్. హౌ కెన్ ఐ డెవలప్ మై టెక్నికల్ స్కిల్స్ బియాండ్ ది సిలబస్? ప్లీజ్ గైడ్ మీ, ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. సో వేర్ టు స్టార్ట్ అనే క్వశ్చన్ మీకు కూడా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. వేర్ టు స్టార్ట్ అనే ఒక క్వశ్చన్కి సొల్యూషన్ అనేది ఈ వీడియో అనుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇట్స్ కంపల్సరీ మ్యాండేటరీ. సో కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఐ రికమెండ్ పైథాన్. సో పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవద్దు అంటే, ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నా ఒకటే, బట్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. సో అదే పైథాన్. ఎందుకంటే పైథాన్ లైబ్రరీ అనేది చాలా పెద్దది కాబట్టి పైథాన్ అని నేర్చుకోవాలి. అండ్ కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ 15 years వరకు ఖచ్చితంగా పైథాన్నే ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి పైథాన్ నేర్చుకోవాలి. అండ్ ఎక్కడ నేర్చుకోవాలి పైథాన్ అంటే, దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఫ్రీ ప్లాట్ఫామ్స్. యూట్యూబే ఉంది. సో యూట్యూబ్లో కూడా మనం పైథాన్ నేర్చుకోవడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి. ఫ్రీ కోడ్ క్యాంప్ కావచ్చు, ఇట్లా చాలా ఛానల్స్ ఉన్నాయి. సో ఫ్రీగా కూడా పైథాన్ నేర్చుకోవచ్చు మనం. అండ్ ఇంకొకటి, కేవలం మనం యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తేనే సరిపోదు. సో కోడింగ్ అనేది మనకు అలవాటు కావాలి, మనం కోడింగ్ చేయగలగాలి అంటే ప్రాక్టీస్. మనం కేవలం వీడియోలు చూసినంత మాత్రాన, పీడిఎఫ్లు మొత్తం చదివినంత మాత్రాన సో కోడింగ్ అనేది ఎప్పుడు కూడా రాదు. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్, అసలు వెబ్ ఎలా వర్క్ అవుతుంది. మనం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాం, అసలు వెబ్ ఎలా వర్క్ అవుతుందనే ఒకసారి అర్థం చేసుకుందాం. సో దానికి కావాల్సినటువంటి టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన టెక్నాలజీస్ ఏంటంటే HTML అండ్ CSS అండ్ బ్యాక్ ఎండ్ జావా స్క్రిప్ట్ లేదా పైథాన్, ఫ్లాస్క్ లాంటి టెక్నాలజీస్ మనకు కావాలి. సో వాటిని కూడా ఒక వెబ్సైట్ మనం బిల్డ్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ రావాలి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ రావాలి. సో వన్స్ ఒక్కసారి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకున్నాక గిట్హబ్ లాంటి ఫ్రీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ఒక చిన్న వెబ్సైట్స్ మనం బిల్డ్ చేయొచ్చు. సో ఒక్కసారి అట్లాంటి వెబ్సైట్స్ బిల్డ్ చేసామంటే అసలు వెబ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మనకు ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం పైథాన్ నేర్చుకుంటాం, CSS నేర్చుకుంటాం, HTML నేర్చుకుంటాం. సో ఏ టెక్నాలజీ నేర్చుకున్నా మనకు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లీడ్ కోడ్ లేదా హ్యాకర్ ర్యాంక్ లాంటి వెబ్సైట్స్కి వెళ్ళి మనం ఏమైతే నేర్చుకుంటున్నామో సో దాన్ని ఆ హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళి మీ టెక్నాలజీని సెలెక్ట్ చేసుకొని సో అక్కడ ప్రాక్టీస్ చేయండి. అక్కడ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఈవెన్ ఒక పైథాన్ నేర్చుకుంటున్నామంటే హ్యాకర్ ర్యాంక్లో రిజిస్టర్ అయ్యి పైథాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మీరు సొల్యూషన్ ఇవ్వండి. సో దాని ద్వారా మనకు ప్రాక్టీస్ అనేది అవుతుంది అండ్ ఇంకా పర్ఫెక్ట్ కూడా అవ్వగలుగుతాం. సో డైలీ ఒక సొల్యూషన్ సాల్వ్ చేసినట్లయితే డెఫినెట్లీ ఇట్ మేక్స్ పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ సమ్ ప్రాజెక్ట్స్ లైక్ క్యాలిక్యులేటర్, టు డూ యాప్ అండ్ పోర్ట్ఫోలియో లాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. సో ఒక రెజ్యూమ్లో మనం ఏమేమి టెక్నాలజీస్ వచ్చు అని మెన్షన్ చేస్తున్నాం, బట్ ఆ టెక్నాలజీస్ యూజ్ చేసి ఏమేమి ప్రాజెక్ట్ చేస్తున్నాం అనేది కూడా మనం రెజ్యూమ్లో మెన్షన్ చేయాలి. అంటే సో ఒక చిన్న వెబ్సైట్స్లలో చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి పెట్టుకుంటే ఆ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనం రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా సో మనల్ని హైర్ చేసుకునేటువంటి ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఒకటి టెక్నాలజీ నేర్చుకుంటున్నామంటే దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్ని రెజ్యూమ్లో పెట్టుకుంటే దట్ ఈస్ పర్ఫెక్ట్. అండ్ వన్ లాస్ట్ థింగ్, సో ఏవైతే మనం లెర్నింగ్ స్టేజ్లో ఉంటున్నామో, ట్రైనింగ్ స్టేజ్లో, సో అప్పుడు కన్సిస్టెన్సీ అనేది కీ. సో మనకు చాలా వరకు చూస్తాం కన్సిస్టెన్సీ ఈజ్ కీ అనేది. అఫ్కోర్స్ మనం డైలీ ఒక 1 hour ఆఫ్ టైం మన టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని పెట్టినట్లయితే దట్ ఈస్ ది కీ. ఒక వీక్లీ లేదా ఒక వీకెండ్ 5 hours కూర్చునే బదులు డైలీ ఒక 1 hour మన టెక్నికల్ స్కిల్స్ పైన పెడితే కనుక దట్ ఈస్ 100% ఏ కీ టు సక్సెస్. అండ్ మీకోసం నేను ఒక 3 months బిగినర్ ప్లాన్ కూడా రెడీ చేసిన. సో ఆ మెసేజ్ మీకు పంపించాలి అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ లర్న్ విత్ వినీత్ అనే పేజ్కి జస్ట్ DM చేయండి 3 months ప్లాన్ అని, డైరెక్ట్గా మీకు పంపిస్తాను. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి. ధన్యవాదాలు.